అండి నమస్తే నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో ఫ్లిప్కార్ట్ లో నేను కొన్ని కుర్తా సెట్స్ తీసుకున్నాను. సో ఇందులో కొన్ని పార్టీ వేర్ ఉంటాయి అండ్ కొన్ని డైలీ వేర్ కూడా ఉంటాయి. సో ఇవి ఏంటంటే మీరు ఎక్కడైనా వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళేటప్పుడు, టెంపుల్ కి వెళ్ళినప్పుడు చాలా కంఫర్ట్ గా, చాలా స్టైలిష్ గా కూడా ఉంటాయి అనమాట. మీరు హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్ గా క్యారీ చేయొచ్చు అనమాట. సో అలాంటి కలెక్షన్ ఈ రోజు మీతో కొన్ని షేర్ చేస్తాను, అది కూడా అండర్ బడ్జెట్ లో. సో పదండి మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ లో వచ్చే ఏ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు, మీ ముందే ఓపెన్ చేస్తాను. సో ఇదన్నమాట. సో ఇది మొత్తం 2-3 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది, కాటన్ సూట్. సో ఇది కంప్లీట్ గా ఫుల్ సెట్ వచ్చింది. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఫుల్ సెట్ వచ్చి ఉంటాయి. సో ఇది దీని దుపట్టాకి కింద ఇలా 2 సైడ్స్ ఇలా వచ్చింది అనమాట. అండ్ ప్రింట్ వచ్చేసి ఇలా మొత్తం టై అండ్ డై కాన్సెప్ట్ లా వచ్చింది అనమాట. ఇలా ఉంటుంది అనమాట దుపట్టా అంతా కూడా. అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అయితే ఇనఫ్ లెంత్ ఉందండి, మీరు 1 సైడ్ కానీ లేదంటే 2 సైడ్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది దీన్ని బాటమ్ మనకి ఎలాస్టిక్ ఇచ్చారనమాట, వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ట్రౌజర్, చాలా కంఫర్ట్ గా ఉంటుంది వేసుకుంటే కూడా. ముఖ్యంగా ఆఫీస్ కి కాలేజ్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డే అంతా క్యారీ చేయడానికి బాగుంటాయి అనమాట వేరే బాటమ్స్ తో కంపేర్ చేస్తే. పెలాజో అండ్ ట్రౌజర్ చాలా కంఫర్ట్ ఉంటాయి డే అంతా క్యారీ చేయడానికి. ఇది కూడా సేమ్ ప్రింట్ ఉంది అనమాట. వీ నెక్ ఇచ్చారు మనకి. వీ నెక్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది కదా. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. సో ఇది నేను సైజ్ M తీసుకున్నాను. దీంట్లో మీకు సైజెస్ కూడా చాలానే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది ఆలియా కట్ అంటారు కదా, ఆ స్టైల్ అనమాట ఇది కుర్తీ. సో కుర్తీ ఏంటంటే ఇది నీట్ గా మీకు కనిపించట్లేదు, ఇది ఆలియా కట్ అంటారు కదా, ఆ స్టైల్ కుర్తీ అనమాట. సో మొత్తం ఇలా ఏ లైన్ స్టైల్లో వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేయలేదు. ఇంకొక బ్యూటిఫుల్ కుర్తా సెట్, మంచిగా మస్టర్డ్ ఎల్లో అనమాట. నాకు తెలిసి మస్టర్డ్ ఎల్లో నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరేమో, అంత బాగుంటుంది కలర్. ఈ ఎల్లో ఫ్యామిలీలో మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ మస్టర్డ్ ఎల్లో అనేది చాలా బాగుంటుంది అనమాట. సో దీనికి ఇట్లా వర్క్ అంతా ఇలా ఇచ్చారనమాట. నెక్ వచ్చేసి వీ నెక్ వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. దానికి ఇలా ఒక కట్లా ఇచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట. దీనిపైన అంతా సింపుల్ అండ్ నీట్ ఎంబ్రాయిడరీ అనమాట. ఎక్కువ హంగామా లేకుండా సింపుల్ గా చాలా మంచిగా ఇచ్చారు. ఎక్కువ శాతం ప్లెయిన్ పార్టే ఉంటుంది దీంట్లో. అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తీ. సో ఇక్కడ కట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనకి వర్క్ ఇచ్చారనమాట. ఇదేంటంటే మీరు వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళేటప్పుడు, టెంపుల్స్ కి, ఫెస్టివల్ టైంలో చాలా మంచి లుక్ ని క్రియేట్ చేస్తుంది. మీకు సింపుల్ గా కంఫర్ట్ గా ఉండాలి, తక్కువ బడ్జెట్ లో ఉండాలనుకుంటే ఇదైతే నేను పక్కా రికమెండ్ చేస్తాను ప్రతి ఒక్కరికి. అండ్ దీని బాటమ్ ట్రౌజర్ ఇచ్చారు. ఫ్రంట్ కి బెల్టే ఉందన్నమాట. అండ్ బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు. సో ఫ్రంట్ ఇలా రావడం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఏదో టైట్ గా పట్టేసినట్టు కాకుండా కంఫర్ట్ ఉంటుంది అనమాట, ఇలా ప్లెయిన్ బెల్ట్ లా ఇవ్వడం వల్ల. అండ్ మొత్తం ప్లెయినే ఇలా ఉంటుంది కిందకి ఫినిషింగ్. ఇంట్లో ఇంకో ప్లస్ ఏంటంటే పాకెట్స్ ఇచ్చారు. సో చిన్నగా మనం తర్వాత పెట్టుకోవాలనుకున్న ఇయర్ రింగ్స్ కానీ లేదంటే ఫోన్ కానీ ఇట్లాంటివి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దుపట్టా వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. సో ఇట్లా టాసిల్స్ కూడా గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఇట్లా కంప్లీట్ గా కాంట్రాస్ట్ ఇవ్వడం అనేది చాలా బాగుంది. అంటే ఎల్లోతో ఎల్లో కాకుండా ఈ కలర్ కంప్లీట్ కాంట్రాస్ట్. ఈ 2 కలర్ కాంబినేషన్ కూడా ది బెస్ట్ కలర్ కాంబినేషన్, నాకైతే బాగా నచ్చుతుంది. సో దుపట్టాకి ఇలా ఎండింగ్ లో ఈ గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. దుపట్టా వచ్చేసి ఇలా ఉంది. మీకు వీడియోలో బాగా క్వాలిటీ కూడా తెలుస్తుంది. దుపట్టా అయితే చాలా ఎక్కువ లెంత్ ఇచ్చారు, 5.5 అంతకంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా సరిపోతుంది. సో ఓవరాల్ గా దుపట్టా వచ్చేసి ఇలా ఉంది. అండ్ థర్డ్ కుర్తా సెట్, ఇది చాలా మంది చూసే ఉంటారు. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ కుర్తా సెట్, ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందంటే దీని ప్యాటర్న్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎవ్రీడే యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా స్టైలిష్ లుక్ని క్రియేట్ చేస్తుంది. చూసారా, కుర్తా మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. అండ్ నెక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, దానికి ఒక ఇట్లా లేస్ లా కూడా రిపీట్ చేశారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. సో ఈ కుర్తా సెట్ మొత్తం కూడా కాటనే. మొత్తం దీనికి ఎలా అంటే ఖలీస్ లా ఉన్నాయన్నమాట. డైరెక్ట్ గా అంబ్రెల్లా కట్ లా కాకుండా మొత్తం ఈ స్కర్ట్ పార్ట్ అంతా కూడా ఇట్లా ఖలీస్ లా యాడ్ చేసి ఉన్నారనమాట. సో కింద మనకి లేస్ వస్తుంది మళ్ళీ. నెక్స్ట్ బాటమ్ కూడా సేమ్ ప్రింట్ ఇచ్చారు. అండ్ బాటమ్ వచ్చేసి ట్రౌజర్ ఇచ్చారనమాట.
సో ఇలా ఉందన్నమాట. మొత్తం మనకి కుర్తాలో ఎలాంటి ప్రింట్ ఉందో మొత్తం అదే రిపీట్ చేశారు. అండ్ కిందకి వచ్చేసరికి లేస్, అండ్ దీనికి కూడా పాకెట్ ఇచ్చారనమాట. సో ఈ రోజుల్లో కుర్తీస్కి కానీ ప్యాంట్స్కి కానీ చాలా వాటిలో పాకెట్ అయితే యాడ్ చేస్తున్నారు. నేనైతే ఇంకా దీన్ని ఎలా స్టైల్ చేస్తానంటే, దీంట్లో ఉన్న కలర్స్ ఉన్నాయి కదా, అవి ప్లెయిన్ కుర్తీస్ ఏమైనా ఉంటే దాంతో పాటు ఇది ప్రింటెడ్ బాటమ్ యాడ్ చేస్తాను అనమాట. సో అలా కూడా ఈ ఒక కుర్తీ సెట్ ని మార్చి మార్చి మనం స్టైల్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ దుపట్టా కాటనే, బట్ చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఏదో థిక్ ఫ్యాబ్రిక్ లా కాకుండా చాలా లైట్ వెయిట్ ఉంది. చూసారా, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అసలు. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది. సో చూసారా, దుపట్టా అయితే ఇలా ఉందన్నమాట. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ మొత్తం రిపీట్ చేశారు. అండ్ బార్డర్స్ 2 sides బార్డర్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇది కూడా డైలీ వేర్కి బాగుంటుంది. సో ఇది కూడా అన్బాక్స్ చేసేద్దాం. నెక్స్ట్ ఈ నావీ బ్లూ కుర్తా సెట్, ఇది కూడా కంప్లీట్ గా ఒకటే కలర్ ఉందన్నమాట. సో ఇలా ఒకటే కలర్ ఉన్నవి ఏంటంటే మోనోక్రోమాటిక్ ప్యాటర్న్ అంటారనమాట. సో ఇలాంటివి ఏంటంటే 5 feet లేదంటే అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. అంటే ఎక్కువ కలర్స్ యాడ్ చేయడం వల్ల కుర్తా సెట్ లో కానీ ఏదైనా అవుట్ఫిట్ లో ఇంకా షార్ట్ గా కనిపిస్తారనమాట 5 feet లేదా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు. సో ఇలా సింగిల్ కలర్ యూస్ చేయడం వల్ల స్టైలిష్ గా ఉంటారు. అండ్ కొంచెం మీరు హైటెక్ ఉన్నట్టు ఇల్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. ఇది కుర్తా వచ్చేసి ఇలా ఉంది. నేను ప్రీవియస్ కుర్తా సెట్ చూపించాను కదా, సేమ్ దాని లాంటి నెక్కే ఇచ్చారు. అండ్ ఎంబ్రాయిడరీ వచ్చేసి ఇలా బస్ట్ వరకు రిపీట్ చేశారు. అండ్ మొత్తం ఇదంతా కూడా ప్లెయినే. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ అన్నమాట. అక్కడ కాటన్ అని మెన్షన్ చేశారు, బట్ నాకు ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ లా అనిపిస్తుంది. ఇక్కడ ఇది ఎంబ్రాయిడరీ ఇచ్చారు కదా, ఇది మీరు ఎన్నిసార్లు వాష్ చేసిన పోదో అంత గట్టిగా ఉంది. అండ్ మిగతా అంతా కూడా ప్లెయినే. నెక్స్ట్ దీని బాటమ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు. అండ్ ఇట్లా ట్రౌజర్ ఇచ్చారనమాట, మొత్తం ప్లెయినే. సో ప్లెయిన్ కాబట్టి వేరే వాటిపైనకి, ప్రింటెడ్ వాటిపైనకి ఇంకా దేనిపైనకైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ వేస్ట్ దగ్గర వచ్చేసి ఇలా ఫ్రంట్ ప్లెయిన్ ఇచ్చారు, ప్లాస్టిక్ ఇచ్చారు. ఇది కొంచెం టైట్ గా ఉందన్నమాట, సో ఎక్కువ రోజులు మన్నుతుంది. అండ్ దీనికి కూడా సైడ్ పాకెట్స్ ఉన్నాయి. సో అండ్ ఇది దీని దుపట్టా పైన ప్రింట్ ఇలా ఉందన్నమాట. ఇది కోటా ఫ్యాబ్రిక్ అంటారు కదా, కోటా డోరియా ఫ్యాబ్రిక్ అట్లా ఉందన్నమాట. సో మొత్తం టై అండ్ డై కాన్సెప్ట్, ఇదంతా కూడా టై అండ్ డై కాన్సెప్ట్. అండ్ దుపట్టా కూడా చాలా ఎక్కువ లెంత్ ఇచ్చారండి. సో చూసారు కదా, చాలా ఎక్కువ లెంత్ ఇచ్చారు. 2.5 meters కంటే ఎక్కువ ఉన్నట్టుంది. ఇది సేమ్ కలర్ లోనే వైట్ బేస్ తీసుకుంటూ ఈ బ్లూ యాడ్ చేస్తూ దుపట్టా అయితే బాగా క్రియేట్ చేశారు. వన్ మోర్ కుర్తా సెట్, ఈ ఆరెంజ్ కుర్తా సెట్. ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మింత్రాలో, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో. యాప్ ఓపెన్ చేసి కుర్తా సెట్స్ అని టైప్ చేస్తే చాలు ఇదే ఎక్కువ చూపిస్తుంది అనమాట. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఇది కూడా ఇట్లా వీనెక్ ఇచ్చారు, వీనెక్ ఇలా లేస్ లా రిపీట్ చేశారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా బటర్ స్లీవ్స్ ఇచ్చి దానికి కూడా లేస్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే పల్చగా కాకుండా ఇది కొంచెం మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం థిక్గా ఉందన్నమాట. అండ్ దీంట్లో కూడా చూసారు కలీస్ లా వచ్చింది, ఏ లైన్ ప్యాటర్న్ ఇట్లా కలీస్ లా జాయిన్ చేశారు. అండ్ మొత్తం ప్లెయిన్, ఇక్కడ చిన్న చిన్న ప్రింట్ వచ్చింది చూసారా, మొత్తం ఓవరాల్గా అదే రిపీట్ అయింది అనమాట. చాలా కంఫర్ట్గా ఉంది ఇలా పట్టుకుంటే కూడా. సో ఇది కూడా మీకు ఏ సీజన్లో అయినా బాగుంటుంది. సో కింద వచ్చేసి ఇలా లేస్ ఇచ్చారు. మళ్ళీ XXL వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కటి. సో మిగతా దీంట్లో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అయితే ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ ఈ కలరే చాలు, బాగా ఇలా పాప్ అవుతుంది అనమాట. సో ఇలా ఉంది, మొత్తం ప్లెయినే. బాటమ్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు అండ్ సేమ్ ప్రింట్ కూడా. ట్రౌజర్ ఇచ్చారు, ట్రౌజర్ కి కూడా ఇట్లా లేస్ రిపీట్ చేశారు. సో ఇది కూడా మీరు ప్లెయిన్ వైట్ కుర్తీస్ ఉంటాయి కదా, లేదంటే బ్లాక్ వాటితో, ప్లెయిన్ వాటితో వేటితో అయినా స్టైల్ చేసి వేసుకోవచ్చు ఈ బాటమ్. అండ్ బాటమ్కి పాకెట్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్కదానికి పాకెట్స్ ఉన్నాయి. అండ్ పాకెట్స్ కూడా ఏదో చిన్నగా ఇచ్చినట్టు కాకుండా చాలా డీప్ గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దుపట్టా బ్యూటిఫుల్ ప్రింట్ రిపీట్ చేశారనమాట, మొత్తం ఫ్లోరల్లే. సో మీకు తెలుస్తుందా, ఏదో కాటన్ శారీ లా కనిపిస్తుంది ఇది. అండ్ దీంట్లో మనకు బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. అండ్ దుపట్టా మొత్తం ఇదే ప్రింట్ రిపీట్ చేశారు. సో దుపట్టా లెంత్ వచ్చేసరికి బాగుంది, 2.5 meters ఉన్నట్టుంది. ఇది మరి పెద్ద లెంత్ అయితే కాదు, అలానే మరి చిన్నది కూడా కాదు. ఇక్కడ మీకు ప్రింట్ కనిపిస్తుంది కదా, సేమ్ రెండు వైపులా అదే రిపీట్ చేశారు. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ఈజీగా ఉంటుంది అనమాట క్యారీ చేయడానికి కూడా. సో ఈ ప్రింట్ ఇంత బాగుంది కాబట్టి వైట్ సల్వార్ పైనకి లేదంటే బ్లాక్ సల్వార్ పైనకి కంప్లీట్ కాంట్రాస్ట్ దుపట్టలా ఉంటుంది కాబట్టి మీరు వాటితో కూడా దీన్ని స్టైల్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మోర్ ఎల్లో. సో ఈ రోజు మన హాల్ వీడియోలో ఇదే లాస్ట్ అనమాట. బేజ్ కలర్ ఎంబ్రాయిడరీ రిపీట్ చేశారు, ఇది కూడా వీనెక్కే. అండ్
అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చి దానికి కూడా ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట. అండ్ చిన్న చిన్న మోటివ్స్ ఉన్నాయి కదా, అవి అక్కడక్కడ ఇలా రిపీట్ చేశారనమాట. నెక్ ఇక్కడ హైలైట్ ఏంటంటే నెక్ దగ్గర ఎక్కువ వర్క్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తీనే, ఇట్లా స్లిట్స్ ఉంటాయి. ఈ కలర్ చూసారా, బ్యూటిఫుల్ కలర్ అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చారు. అండ్ దీంట్లో ఏంటంటే లైనింగ్ ఇచ్చారనమాట. సో ఇది ఇంకా థిక్గా కనిపిస్తుంది. ఆల్రెడీ ఫ్యాబ్రికే థిక్ ఉంది, దానిపైన మనకి ఇంకా ఇలా రేప్ లైనింగ్ ఇచ్చారు. సో ఇంకా థిక్ అయింది అనమాట. బాటమ్ వచ్చేసి ఇలా ఉంది, మొత్తం ఎలాస్టిక్, టైట్ ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫ్యాబ్రికే అనుకుంటా. ఇది కూడా నాకు సేమ్ ఫీల్ ఉంది రెండు. సో ఇది ముందుకు మాత్రం ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు, బ్యాక్ ప్లెయినే, ఫ్రంట్కి మాత్రం ఇలా ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా మనకి పాకెట్ వచ్చింది. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు చూపించిన అన్నిటితో పాకెట్ వచ్చాయి, అవి కూడా కొంచెం డీప్గా ఉన్నాయి పాకెట్స్. నెక్స్ట్ దీని దుపట్టా, ఇప్పుడు నేను చూపించిన వాటన్నిటిలో కూడా ఈ దుపట్టా చాలా సాఫ్ట్గా ఉంది. దుపట్టా కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనమాట. సో దీనిపైన మొత్తం బేజ్ కలర్ థ్రెడ్ వర్క్ రిపీట్ చేశారు సీక్వెన్స్తో. అండ్ టాసిల్స్ ఇచ్చారనమాట అటు ఇటు. సో దుపట్టా వచ్చేసి మొత్తం ఇలా కట్ వర్క్ లాగా వచ్చింది, చూసారా, ఇలా కట్ వర్క్ లాగా వచ్చింది. ఓ యా, ఇది వాల్టి కలెక్షన్. ఇందులో మీకు ఏది బాగా నచ్చింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి హాల్ వీడియోస్ చూడాలనుకుంటున్నారు అన్నది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకొక మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.